వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ మీడియా. అసలు జగనన్న కాలనీలో ఇసుకను దోచేసిన వైసీపీ నాయకులు, అసలు ఎందుకు జగనన్న కాలనీలో వైసీపీ నాయకులు ఇసుకను దోచడం జరిగిందో ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి నిల్వ చేసిన 1600 టన్నుల ఇసుకను వైసీపీ నాయకులు దోచేశారు. ఇందుకు కోసిగి పోలీస్ స్టేషన్లో పనిచేసిన 2 కానిస్టేబుల్ సహకరించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కోసిగిలోని సజ్జల గడ్డం రహదారిలో ఉన్న జగనన్న కాలనీలో సుమారు 500 ఇళ్ల నిర్మాణాలను గత ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం 1600 టన్నుల ఇసుకను హౌసింగ్ అధికారులు నిల్వ ఉంచారు. అయితే స్థానిక వైసీపీ నాయకులు 2 కానిస్టేబుల్ సహకారంతో 8 ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలించి అమ్ముకొని లక్షల్లో సంపాదించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2 కానిస్టేబుల్ ట్రాక్టర్ల యజమానులతో సన్నిహితంగా ఉంటూ ఇసుకను తరలించే క్రమంలో కాపలాగా ఉన్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయం హౌసింగ్ అధికారుల దర్యాప్తులో తేలడంతో స్థానిక కోసిగి పోలీస్ స్టేషన్లో హౌసింగ్ ఏఈ శేఖర్ ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే ఈ ఫిర్యాదును పోలీసులు తీసుకునేందుకు నిరాకరించారు. తమ సిబ్బందే సహకరించారనే విషయం ఎక్కడ బయటపడుతుందోనని ఫిర్యాదు స్వీకరించలేదని తెలుస్తోంది. ఆ 2 కానిస్టేబుల్ గతంలో కూడా అనేక అక్రమాలకు పాల్పడి లక్షల్లో సంపాదించినట్లు విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణాకు పాల్పడిన వైసీపీ నాయకులపై కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు, హౌసింగ్ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హ్యూమన్ రైట్స్ మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నౌ అవర్ హ్యూమన్ రైట్స్ మీడియా.